కామ్రేడ్ రేణుక, జోహార్ కామ్రేడ్ రేణుక, జోహార్ కామ్రేడ్ దొడ్డి కొమరయ్య, జోహార్ కామ్రేడ్ ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, జోహార్ కామ్రేడ్ వెంకటరమణ, జోహార్ కామ్రేడ్ పెద్ది యాదగిరి, జోహార్ కామ్రేడ్ రేణుక, జోహార్ జోహార్. సాధిద్దాం అమరవీరుల ఆశయాలను. సాధిస్తాం సాధిస్తాం. రెండు నిమిషాలు మాట్లాడి పాట పాడమని అధ్యక్షులు వారు పర్మిషన్ ఇచ్చారు కనుక నేను ఎక్కువ సమయం ఏం తీసుకోను. నాకు కడవెండితో చాలా చిన్నప్పటి నుంచి కూడా పరిచయం. ఈ ప్రాంతం అంతా తిరిగిన దానిగా ఈ గ్రామంతో చాలా ఏళ్లుగా ఒక అనుబంధం ఉన్నది. కామ్రేడ్ రేణుక నాకు పరిచయం లేకపోయినా తను మేము కలిసి 93లో తిరుపతి కాన్ఫరెన్స్ లో అందరం కలిసి ఇక్కడే ఉన్నటువంటి సావిత్రి, సంధ్యక అందరం కలిసి అక్కడ ఆ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నటువంటి వాళ్ళం. కామ్రేడ్ రేణుక ఆ నవ్వును ఒకసారి చూసినటువంటి వాళ్ళం ఎవరికి కూడా మర్చిపోము. అంత అందమైనటువంటి నవ్వు. అదే నవ్వు నాలాంటి వాళ్ళనే కాదు, నా భావజాలాన్ని కూడా మీరు చంపలేరు అని సవాల్ విసురుతున్నటువంటి నవ్వు కూడా. అందుకనే అసలు ఆ రోజు నుంచి కనుమూసినా తెలిసినా తన నవ్వే ఆడిపోతుంది. కడుపులో దుఃఖం కూడా ఉంది. అందుకే కామ్రేడ్ ప్రసాద్ తో మా దుఃఖాన్ని పంచుకున్నాం. ఇవాళ కార్పొరేట్ శక్తుల నుంచి, బహుళజాతి సంస్థల చేతుల్లో నుంచి అడవిని, ఆదివాసీ బిడ్డల్ని రక్షించుకోవడమే సమసమాజ స్థాపన కలగనడమే. కామ్రేడ్ రేణుక కంటే ముందు అమరత్వం పొందినటువంటి కామ్రేడ్ ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అయినా, కామ్రేడ్ వెంకటరమణ అయినా, కామ్రేడ్ పెద్ది యాదగిరి అయినా ఇదే కలగంటూ ముందుకు సాగినటువంటి వాళ్ళు. కామ్రేడ్ దొడ్డి కొమరయ్య వారసత్వానికి కొనసాగింపుగా కడవెండి నుంచి పోయినటువంటి వాళ్ళు మళ్ళీ సజీవంగా పోయినటువంటి వాళ్ళు నిర్జీవంగా అమరత్వం పొంది మాత్రమే ఇక్కడికి వచ్చినటువంటి సందర్భాలు. అందుకని వాళ్ళ కమిట్మెంట్ కి అదొక నిదర్శనం, వాళ్ళ త్యాగానికి అదొక నిదర్శనం. వాళ్ళ త్యాగాన్ని వెలకట్టలేదు, కానీ వాళ్ళు భౌతికంగా మనకు దూరమైన వాళ్ళు మన మధ్యే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. కొంతమంది బతికినా చనిపోయిన వాళ్ళకి లెక్క, కానీ కొంతమంది చనిపోయినా బ్రతికుంటారంటారు కదా, అట్లా కామ్రేడ్ రేణుక బ్రతికే ఉంది. ఈ దోపిడీ ఉన్నంత వరకు కామ్రేడ్ రేణుక ఉంటుంది, ఈ పీడన ఉన్నంత వరకు కామ్రేడ్ రేణుక ఉంటుంది, సమసమాజ స్థాపన జరిగేంత వరకు కామ్రేడ్ రేణుక ఉంటుంది. అందుకోసం కామ్రేడ్ రేణుకను మనం స్మరించుకుంటున్నాం. కామ్రేడ్ రేణుక యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుపోదామని ఇక్కడ ప్రతిన కోరుతున్నాం. ఒక విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి, అరుణోదయ రంగంలో పనిచేస్తున్నటువంటి మేము ఎంతో మంది అమరత్వాన్ని కీర్తిస్తూ పాడాం. కానీ ఇంత తొందరగా కామ్రేడ్ రేణుక పైన పాడాల్సి వస్తుందని మాత్రం అనుకోలేదు. అయినా తన గురించి పాడాలి, అది మా బాధ్యత. జోహార్ కామ్రేడ్ రేణుక, జోహార్ జోహార్.